చాలా మంది డిజిటల్ సమ్ ద్వారా మ్యాచ్ కావట్లేదు అని మీరు అనుకోవచ్చు, రైట్? ఆ డౌట్ కూడా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనల్లో ఎంత ఉంది సార్? 10,000. ఇనీషియల్ వాల్యూ ఇంటూ ఇది ఎంత ఉంది? 125/100. మొదటి సంవత్సరానికి, రెండో సంవత్సరానికి, మూడో సంవత్సరానికి 10,000 ఈక్వలెంట్ టు ఇనీషియల్ వాల్యూ ఇంటూ 125/100 పవర్ 3. భాజనీయత సూత్రము కాన్సెప్ట్ కూడా మీకు అర్థమైంది కదా సార్? నవ్వు ఇక్కడ చూస్తే 10,000 ఇంటూ, నవ్వు ఇక్కడ మీరు 10,000 డిజిటల్ సమ్ ఎంత సార్? 1. 10,000 డిజిటల్ సమ్ ఎంత? 1. 125 డిజిటల్ సమ్ ఎంత? రైట్? 1 + 2 + 5 ఇదెంత? 8. 8 క్యూబ్. 8 క్యూబ్ ఎంత? రైట్? 888. ఇక్కడ ఇనీషియల్ వాల్యూ 5120 పెట్టుకున్నాను అనుకోండి, దీని డిజిటల్ సమ్ ఎంత అవుతుంది? 8 అవుతుంది. 8 8s are 64, ఇది 1. 8 8s are 64, ఇది 1. ఆర్ యూ ఆల్ విత్ మీ? అంటే ఈ డిజిటల్ సమ్ 8 అయినా కావచ్చు, ఆర్ 888. 8 8s are 64. 64 అంటే 1. 1 8s are 8. 1 8s are 8. ఇనీషియల్ వాల్యూ ఎంత ఉంది? డిజిటల్ సమ్ 5. ఇనీషియల్ వాల్యూ ఎంత ఉంది? డిజిటల్ సమ్ 5. అంటే ఇది ఎంత అవుతుంది? 5 8s are 40, ఇది 4. 8 8s are 64, 1. 4 1s are 4, ఇది కావట్లేదు. మనము ఎలా చేసినా మనకు ఆన్సర్ వస్తుంది. మనం ఎక్కడైతే మనం తప్పు చేశామో అక్కడ కూడా మనకు తెలిసిపోతుంది. అక్కడ కూడా మనం ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు మనకు కాన్సెప్ట్స్ మీద పట్టున్నప్పుడు ఇమీడియట్గా 4,900 తప్పని చెప్తాం. ఎందుకంటే రైట్ హ్యాండ్ సైడ్లో 7కి సంబంధించి ఏ నెంబర్ లేదు కాబట్టి 4,500 తప్పని చెప్తాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3 తోటి భాగింపబడట్లేదు, రైట్ హ్యాండ్ సైడ్ కూడా 3 తోటి భాగింపబడకూడదు. సో ఈ రెండు చూడంగానే తప్పని చెప్తాం. 5,000 కొంచెం మీరు లాజికల్గా ఆలోచించండి సార్. ఇక్కడ 5,000 గనక పెట్టుకుంటే, ఇక్కడ 5,000 పెట్టుకుంటే ఇక్కడ 3 0 కింద ఈక్వేట్ అయిపోయింది. ఇక్కడ 5 × 125 హోల్ క్యూబ్. ఇక్కడేమో ఇంకో 3 0 మిగిలింది. దాంట్లో 4 అనే నంబర్ తోటి డివైడ్ అవుతుంది. పైన ఏమో 5 × 125, దాంట్లో 4 సంబంధించిన నంబర్ లేనే లేదు. కొంచెము క్యాల్కులేషన్ మిస్టేక్ ఏం చేసినా కానీ మీకు క్లియర్గా అర్థమవుతుంది. అందరికీ ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ వెరీ మచ్ క్లియర్, రైట్? మీరు ఎక్కడ స్ట్రక్ అయినా కానీ ఏ లాజిక్స్ యూస్ చేసుకోవచ్చు? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూస్ చేసుకోవచ్చు. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూస్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏది యూస్ చేశాను? ఇక్కడ డివిజిబిలిటీ రూల్ ఒకటి యూస్ చేశాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి సార్. ఎనీ క్లారిటీ ఇట్ ఈస్ దేర్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, డివిజిబిలిటీ రూల్, రైట్? అండ్ డిజిటల్ సమ్. ఏదైనా మీరు యూస్ చేసినా, మీరెక్కడ 2 క్వశ్చన్స్ కి కన్ఫ్యూజ్ అయినా ఇంకో మెథడ్ టక్కున తీసేసి, సపోజ్ గా రైట్ ఒక బాణం విసిరారు, కరెక్ట్ గోల్ జరగలేదు, కొంచెం ఇటు జరిగి కరెక్ట్ డెస్టినేషన్కి వెయ్యండి. అందరికీ లాజిక్, రైట్? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్.